దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో మనము వాక్య ధ్యానంలోనికి వెళదాం. వాక్య భాగముగా పరమగీతముల గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనమును మనము ధ్యానం చేసుకుందాం. పరమగీతముల గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనమును మనము ధ్యానం చేసుకుందాం. పదిహేడవ వచన భాగములో దేవుని వాక్యం, 16వ వచన భాగములో దేవుని వాక్యము గతించిన వారము మనము నా ప్రియుడా నీవు సుందరుడవు అతి మనోహరుడవు, మన శయన స్థానము పచ్చని చోటు, ఆ 2 భాగముల గురించి మనము ధ్యానం చేసుకున్నాం. ఈరోజు మరలా మన మందిరముల దూలములు దేవదారు మ్రానులు, మన వాసములు సరళపు మ్రానులు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యములో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దేవుని వాక్యములో 16వ వచనమును మనము చూసినట్లయితే, మన మందిరముల దూలములు దేవదారు మ్రానులు, మన వాసములు సరళపు మ్రానులు అని షోలమ్మతి సొలొమోనుతో అంటుంది. దీని సూటి అర్థము విశ్వాసులకు హాని కలిగించే వాటినన్నిటి నుంచి వారు దాక్కోగలిగినటువంటి చోటు ఉంది అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. వాక్య భాగముగా దీని గురించి మనము చూసినట్లయితే, కీర్తనల గ్రంథము 121వ అధ్యాయములో 5, 6 వచనాలలో మనము చూస్తే, యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా నుండును, పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగులదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగులదు. ఆ చోటు అనంతుడైన దేవుని ఆనందముగా వారితో కలిసి సహజీవనము చేయడమేనమాట. కాబట్టి దేవుని వాక్యములో మనలకు, అంటే దేవుని యొక్క పిల్లలకు, విశ్వాసులకు హాని కలిగించే వాటన్నిటి నుంచి కూడా వారిని కాపాడేటువంటి స్థలము, వారు అంటే ఒక భయంకరమైనటువంటి ఏదైనా ఒక పరిస్థితి వచ్చినప్పుడు వారు దాక్కోగలిగినటువంటి స్థలము ఏది అంటే దేవుని యొక్క మందిరమై ఉన్నది. కనుక దేవుని యొద్దకు వచ్చి ఎవరైతే మరి ఆయనను ఆశ్రయ స్థానముగా చేసుకుని దాగుకుంటారో వారి గురించి దేవుడు అంటున్నాడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు. హల్లెలూయా. ఒకవేళ నీ కుడి ప్రక్కను ఏది జరిగినా కానీ దేవుడు అంటున్నాడు కదా, నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును, పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగులదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రీతిగా మనలను దేవుడు కాపాడే దేవుడు. హల్లెలూయా. నిర్గమకాండములో 25వ అధ్యాయము 8వ వచనములో అంటున్నారు కదా, నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను అంటున్నారు. దేవుని వాక్యములో ప్రభు సెలవిస్తున్నటువంటి మాట, నేను వారిలో నివసించినట్లు ఏం చేయాలంట, మనము దేవునికి పరిశుద్ధ స్థలమును మనము నిర్మింపాలి. అంటే నీ హృదయములో దేవుడు నివసించాలి అంటే, నీవు కోరుకుంటే ఒకవేళ దేవునికి నివాస స్థలాన్ని నీవు ఇవ్వాలని ఆశపడినట్లయితే నువ్వేం చేయాలి? ఆయన కొరకు పరిశుద్ధ స్థలమును నిర్మించాలి. అంటే అక్కడ చెప్పబడినటువంటి మాట, ఆ స్థలం ఎలా ఉండాలి? పరిశుద్ధమైనటువంటి స్థలము. ఈ భూమి మీద ఒకవేళ ఎవరైనా ఒక గృహము కట్టుకోవాలని ఆశపడినట్లయితే, ఒక స్థలం కొనుక్కోవాలని ఆశపడినట్లయితే దాని బాగోగులు చాలా జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉంటారు. ఈ స్థలం కొనుక్కుంటే మంచిదా కాదా, ఇక్కడ గృహం కట్టుకోవాలంటే ఎలా కట్టుకోవాలి, ఈ విషయంలో ఏం చేస్తారంటే చాలా జాగ్రత్తగా ఆలోచించి ఒక స్థలాన్ని కొనుగోలు చేస్తారు. అలాగే తిరిగి మరలా అక్కడ ఒక గృహాన్ని నిర్మిస్తూ ఉంటారు. కానీ దానిలో వారికి క్షేమం అనేది ఉంటుందో లేదో ఎవరికి తెలియదు. కానీ దేవుడు అంటున్నారు కదా, ఒకవేళ ఆ గృహములో
మనం కట్టుకున్న తర్వాత అది ఎలా ఉందో దానిలో మనం ఉండాల్సిందే. అది మనకి ఇష్టంగా ఉంది కాబట్టి దానిని విడిచి లేదంటే దానిని మనము మరొకరికి ఇవ్వటానికి ఏమాత్రము ఇష్టపడము. ఎందుకని అంటే అది మనకు కావాలి అని చెప్పి మనం ఏం చేసాం, దానిని నిర్మించుకున్నాం. కానీ దేవుడు అంటున్నాడు కదా, ఈ లోకములో ఒకవేళ ఈ స్థలాన్ని చూసినప్పుడు ఈ మూల ఎలా ఉంది, ఆ మూల ఎలా ఉంది, ఎటు తిరిగి ఉంది, గుమ్మాలు ఎటు పెట్టాలని చూసుకుంటారేమో. లేదంటే గృహాన్ని నిర్మించినప్పుడు ఈ గృహం కట్టేటప్పుడు ఈశాన్యానికి ఎలా ఉంచాలి, ఇలా దిక్కులను చూసి ఒకవేళ గృహాన్ని నిర్మిస్తారేమో. కానీ ఇది నాకు కావాల్సింది కానే కాదు. ఎలాంటి గృహాన్ని నిర్మించాలి అని దేవుడు సెలవిస్తున్నారు అంటే, ఆయన నివసించాలి అంటే ఎలాగూ ఉండాలి అనేది ప్రభువు కోరుకుంటున్నాడంటే, ఆ గృహములో అందచందాలని, లేదంటే ఆ గృహములో ఒకవేళ అలంకరించబడినట్లుగా ఉండాలని, మంచి మంచి టైల్స్ వేయటం కానీ, కలర్స్ వేయటం కానీ, ఒక అలంకరణగా మంచిగా తీర్చిదిద్దినట్లుగా కట్టేది కానే కాదు. అది కోరుకోవట్లేదు దేవుడు. ఆ గృహము అనేది పరిశుద్ధముగా ఉండాలి అని ప్రభువు కోరుకుంటున్నాడు. ఆయన నివసించాలి అంటే ఏం చేయాలి? ఇప్పుడు మనము ఆయన నివసించటానికి అనుకూలముగా ఉండునట్లుగా మనము పరిశుద్ధులుగా మార్చబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధంగా ఉండాలి అంటే ఊరికి నోటి మాటలతో చెప్తే సరిపోద్దా? మన క్రియలు కానీ, మన మాటలు కానీ, మన తలంపులు కానీ, మన ఊహలు కానీ, మనం చేసే పని కానీ కదా, ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం పండుకునేంత వరకు మనం ఏ విషయంలో ఎలా ఉంటున్నాం అనేది మనం పరిశీలన చేసుకోవాలి. దేవునికి అనుకూలముగా మనము జీవించాలి. హల్లెలూయా. అలా కాకుండా మన ఇష్టానుసారంగా మనం జీవిస్తూ, నేను రక్షించబడ్డాను, నేను బాగా ప్రార్థన చేస్తాను, నేను బాగా పాటలు పాడతాను, లేదంటే నేను బాగా భక్తి చేస్తాను, లేదంటే నేను బాగా దేవుని పనులు చేస్తాను కదా, ఇలా మనకిష్టమైనటువంటివి ఈ లోకములో ఒకవేళ మనం ఎన్ని చెప్పుకున్నా కానీ అది పరిశుద్ధతకు తగినది కానే కాదు. అది దేవుని పని అంతే, దేవుని యొక్క పరిచర్యలో ఒక భాగమై ఉన్నది. అంతేకాని పరిశుద్ధత వేరు, పరిచర్య వేరై ఉన్నది. హల్లెలూయా. కనుక ఈరోజు దేవుడు ఏమని మాట్లాడుచున్నారు అంటే, ఆయన నిన్ను కాపాడాలి అంటే ఆయన దగ్గరకు నీవు రావాలి. ఆయన దగ్గరకు వచ్చినటువంటి నిన్ను కాపాడతానని సెలవిచ్చిన దేవుడు నీలోనే ఉండి నీకు సహాయము చేస్తాను అంటున్నారు. నీలో నివసించటానికి దేవుడు ఏమంటున్నారంటే, ఒక పరిశుద్ధ స్థలమును నీవు నా కొరకు నిర్మించు. హల్లెలూయా. అందుకని ఈరోజు మనం ఏం చేయాలంటే, దేవుని సన్నిధిలో ఆయన మనలో నివసించినట్లుగా దేవుని కొరకు పరిశుద్ధ స్థలమును నిర్మించటానికి ప్రయత్నం చేయండి. నేను నిర్మించేసాను అని అంటే అది అబద్ధమే. అర్థమవుతుందా? నేను భక్తిగా ఉన్నాను, దేవుడు నాతో మాట్లాడుచున్నాడు, నేను దేవునితో ఉంటున్నాను అని చెప్పి మాటలు వేరు, క్రియలు వేరు. కాబట్టి పరిశుద్ధంగా ఉండటానికి ఏ లోపముందో అది మనం గుర్తించి మనం ఏం చేయాలి? ఒక్కొక్క దానిని విడిచిపెట్టేయాలి. ముందు నేను పాపిని ప్రభువా నన్ను క్షమించు, నేను పాపిని ప్రభువా నన్ను క్షమించు అంటే ఏ విషయంలో నీవు పాపివనేది నీకు తెలుసు. అవునా కాదా? నాకే రోగం ఉందో నాకు తెలుసా లేదా? తెలుసు. ఆ రోగానికే నేను మందులు వేసుకుంటే ఆ రోగం ఏమవుతుంది? నయమవుతుంది. కాబట్టి పరిశుద్ధంగా నివసించలేనటువంటి పాపము నీలో ఏది ఉందో దానిని నీవు విడిచిపెట్టేయాలి. దేవుని దగ్గర ఒప్పుకొని ఏం చేయాలి? విడిచిపెట్టేయాలి. అప్పుడే నీవు దేవుని కొరకు జీవించగలుగుతావు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు చక్కటి విషయాన్ని మనకు తెలియచేస్తూ ఉంటున్నారు. పౌలు భక్తుడు మాట్లాడుచున్నారు కదా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో మనం చూసినట్లయితే 3వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాలలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దేవుడు ఏ రీతిగా ఉండాలి అని కోరుకుంటున్నారు అనేది మనము చూసినట్లయితే 3వ అధ్యాయము 16-17లో మనం ఎలా ఉండాలి అంటున్నారంటే, మనము దేవునికి ఆలయముగా ఉండాలి. హల్లెలూయా.
ఎలా ఉండాలి? మనము దేవునికి ఆలయముగా ఉండాలి. పౌలు వారు అంటున్నారనమాట, నీ దేహము దేవుని ఆలయము, పరిశుద్ధాత్మ నిలయము అంటున్నారు. అంటే నీ దేహముతో ఇప్పుడు నువ్వేం చేయాలి? దేవుణ్ణి మహిమపరచాలి, దేవుణ్ణి గణపరచాలి కదా. అప్పుడే అది నీ దేహము దేవునికి ఆలయముగా ఉంటుంది. దేవునికి ఆలయముగా ఉండాలి అంటే దేవుడు పరిశుద్ధాత్ముడై ఉన్నారు కనుక పరిశుద్ధాత్మకు నిలయముగా నీవు ఉండాలి. హల్లెలూయా. ఎలా ఉండాలి? నీవు పరిశుద్ధాత్మకు నిలయముగా ఉండాలి. అదే ప్రభువు కోరుకున్నటువంటి మంచి జీవితమై ఉన్నది. హల్లెలూయా. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? మీరు ఎరుగరా? సంఘాన్ని ప్రశ్నిస్తున్నాడు, సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు. ఇక్కడ హెచ్చరించినప్పుడు హెచ్చరికను మనం ఏం చేయాలి? తీసుకుని సరి చేసుకోవాలన్నమాట. మీరు ఎరుగరా? ఎవడైనను ఒకవేళ దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని, దేవుని ఆలయం ఏదై ఉన్నదని చెప్పేమి ఇప్పుడు? దేవుని ఆలయం ఎవరై ఉన్నారు? ఏదై ఉన్నది? హల్లెలూయా. అంటే ఈ దేహాన్ని ఒకవేళ పాపములతో, కామములతో, పోకిరి చేష్టలతో కదా, మత్తు పానీయములతో, లేదంటే అనేకమైనటువంటి క్రియలతో, మాటలతో, చూపులతో, ఇక చాలా ఉంటాయి. వీటితో ఒకవేళ నువ్వు పాడు చేసేవే అనుకో, ఇది నాది అని చెప్పి దేవుడు ఏమంటున్నారు? వానిని నేను కూడా. ఇంకా అక్కడ డౌట్ లేదు. దేవుడు అంటున్నటువంటి మాట, ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. హల్లెలూయా. దేవుని ఆలయము ఏమై ఉన్నది? పరిశుద్ధమై ఉన్నది. కనుక ఇప్పుడు మీరు ఆ ఆలయమై ఉన్నారని మర్చిపోవటానికి వీల్లేదు అని చెప్పి ప్రభువు మాట్లాడుచున్నారు. చూడండి, 6వ అధ్యాయములో 19వ వచనాన్ని మనము చూస్తే, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కానే కారు. హల్లెలూయా. ఎక్కడ చూసినా కానీ మీరు ఎరుగరా క్వశ్చన్ చేస్తున్నారన్నమాట. అంటే వారి జీవితం ఎలా ఉందో అనేది భక్తుడికి తెలుసు కనుక, యాజకుడికి తెలుసు కనుక ఆయన హెచ్చరిస్తున్నాడు. అంటే వారి దేహముతో ఒకవేళ దేవుణ్ణి మహిమపరచలేకుండా వారు ఏం చేస్తున్నారు అంటే పెదవులతో నటన చేసే జీవితంతో ఉన్నారేమో ఒకవేళ. కాబట్టి హెచ్చరిస్తున్నాడు, మీరు ఎరుగరా? ఒకవేళ ఇలాంటి జీవితము కలిగి జీవిస్తే దేవుడు శిక్షిస్తాడని మీకు తెలియదా అంటున్నాడు. కాబట్టి ఒకవేళ మీరు మీ సొత్తు కానే కారు అనే విషయాన్ని తెలియచేస్తున్నారు. మనము ఒకవేళ మన సొత్తే అయితే కదా, ఈ దేహము మనది, ఈ ప్రాణము మనది అని చెప్పి మనం ఆలోచన చేసి ఇది మన సొత్తు అని చెప్పి మన స్వాధీనములోనే దేవుడు ఒకవేళ మన అధికారానికి వదిలేసినట్లయితే ఈ లోకములో చనిపోవటానికి ఎవరన్నా ఇష్టపడతారా? ఎవ్వరు కూడా. 100 సంవత్సరాలు వచ్చినటువంటి ముసలోళ్ళకు కూడా ఇష్టం ఉండదు. ఎందుకని? ఇది నా ఆధీనంలో ఉంది కాబట్టి నేను ఇంకా బ్రతకాలి, నేను ఇంకా ఆశ ఉంటుంది అన్నమాట. అందుకని దేవుడు ఆ జీవము ఆయన చేతుల్లోనే పెట్టుకున్నారు. కానీ ఈ శరీరము కూడా మనది కాదంట, దీని మీద కూడా మనకు హక్కు అనేది లేదంట. అసలు ఇది కూడా మనకు సొత్తు కాదంట. అసలు మన సొత్తు అనుకుని చెప్పి మనం ఏం చేస్తున్నామంటే మనకి ఇష్టానుసారముగా ఈ శరీరాన్ని మలుచుకుంటూ ఉంటున్నాం. మన ఇష్టానుసారముగా మనం ఏం చేస్తున్నాం? మలుచుకుంటున్నాం. మలుచుకుని మన ఇష్టము చొప్పున జీవిస్తూ ఉంటున్నాం ఈ లోకములో. ఒకవేళ నీవు అలాగూ జీవించినట్లయితే జాగ్రత్త, దేవుడు హెచ్చరిస్తూ ఉంటున్నాడు. మీరు మీ సొత్తు కానే కారు, విలువ పెట్టి మీరు కొనబడిన వారు అని చెప్పి మర్చిపోవటానికి వీల్లేదు అని దేవుడు మనతో ఈ రాత్రి మాట్లాడుచూ ఉంటున్నారు. పేతురు గారు ఆత్మ సంబంధమైన బలులు అర్పించడానికి
మనము దేవుని ఆలయముగా కట్టబడుచున్నాము అని చక్కటి విషయాన్ని తెలియజేస్తూ ఉంటున్నారు. హల్లెలూయా. దేవుని వాక్యములో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూస్తే, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలుల నర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్లవలే నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. హల్లెలూయా. పేతురు భక్తుడు మాట్లాడుచున్నటువంటి శ్రేష్టమైనటువంటి మాట ఎవరి ద్వారా గంటే యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించటానికి. హల్లెలూయా. దేవునికి అనుకూలమైనటువంటి ఆత్మ సంబంధమైన బలులు అర్పించటానికి పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. కాబట్టి ఈ ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నటువంటి మనలోనికి వేరొకటి వచ్చి నాటబడటానికి వీల్లేదు. ఆ రాళ్ళు ఒకే సైజులో ఉంటే అది చక్కగా చూడటానికి అందముగా కనిపిస్తుంది, కట్టినటువంటి కట్టడము. ఒకవేళ ఒకే సైజు రాళ్ళు కట్టి దాని మీద ఒక పెద్ద రాళ్ళు ఒక లైన్ కడితే అది చూస్తాక ఎలా ఉంటుంది? లేదంటే వంకరగా ఉన్న రాళ్ళు తీసుకొచ్చి లైన్లో పెడితే ఎలా ఉంటుందండి? అస్సలు బాగోదు. దానికి క్రమముగా కట్టుచు దానిని ఏం చేస్తారు అంటే తూకం వేస్తూ, ఒకవేళ అటు ఇటు ఏమైనా ఒరుగుతుందా, వంకర వస్తుందా, ప్రతి లైన్కు కూడా వాళ్ళు ఏం చేస్తారంటే పరిశీలన చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఒకవేళ వంకరగా కడితే అది ఒరిగిపోయి పడిపోయేటువంటి అవకాశము చాలా ఉంటుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి విషయంలో కూడా మనము ఎలా ఉండాలి అంటే ఆత్మ సంబంధమైన బలులు అర్పించడానికి మనము దేవుని ఆలయముగా కట్టబడుచున్నాము అనేటువంటి విషయాన్ని మనము మర్చిపోవటానికి వీల్లేదు. ఇవే శయన స్థానము మరియు మందిరములు అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆ లైన్కు నేను ఈ విషయాలన్నీ వివరించి తెలియచేశాను. కనుక మీరు వీటిని శ్రద్ధగా వింటే మీకు అర్థమవుతుందని చెప్పి నేను మీకు తెలియచేస్తున్నాను. ఈ మందిరము యొక్క దూలములు దేవదారు మ్రానులతో చేయబడ్డాయి అన్నమాట. ఈ మందిరం యొక్క దూలాలు దేంతో చేయబడిని? దేవదారు మ్రానులతో చేయబడిని. వాసములు సరళపు మ్రానులు. వాసములు ఏమై ఉన్నవి? సరళపు మ్రానులై ఉన్నవి. హల్లెలూయా. చూడండి, ఎనిగేది అనుభవములో మనం చూసుకున్నాం. అలా ఆ వచనం మనం చాలా విషయాలు నేను మీకు తెలియజేశాను. ఎనిగేది అనుభవములో విశ్వాసి దేవుని సన్నిధిలో దేవుని బాటలో నడవాలి అంటూ, అలా చేస్తే తన ప్రజలు ఇప్పుడు పచ్చిక గల చోట్ల నివాసం చేయడమే కాకుండా దేవుని మందిరములో విశ్రాంతి కలిగే చోట ఆయన ఏం చేస్తారంటే మనలను ఉంచబోతున్నారు. మనల్ని ఏం చేస్తున్నారండి? విశ్రాంతి కలిగే చోటన ఆయన మనలను ఉంచబోతున్నారు. మన విశ్వాస యాత్రలో మనకు నిజానికి నెమ్మది, ఆదరణ, అలాగే విశ్రాంతి ఎక్కడ కలుగుతుంది అంటే అది దేవుని మందిరములోనే అని మనం మర్చిపోవటానికి వీల్లేదు. ఎవరికి కూడా వారి జీవితంలో ఎక్కడ దొరకనటువంటి ఆ జీవితము అంటే విశ్రాంతి కానీ, అలాగే నెమ్మది కానీ, ఆదరణ కానీ ఎక్కడ దొరుకుతుంది అంటే దేవుని మందిరములో మాత్రమే దొరుకుతుంది. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అది దేవుని మందిరములోనే అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అంటే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించే వారికి, ఎవరైతే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారో వారి విషయంలో మనం చేస్తే, వారికి ఆయన సన్నిధిలో ప్రార్థించే వారికి మాత్రమే ఇది అర్థమవుతుంది అని చెప్పి కూడా మనము జ్ఞాపకము చేసుకోవాలి. అలా కాకుండా దేవుణ్ణి ప్రేమించలేని స్థితిలో మనం ఉంటూ, అంటే దేవునితో సహవాసం చేయకుండా ఒకవేళ
మనము ఎంత మంచి ఆహారము వారికి పెట్టినా కానీ అది వారు జీర్ణించుకోరన్నమాట. ఒకవేళ నీకు పడనటువంటి ఆహారము, లేదంటే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చాలా బాగుంది కదా అని చెప్పి హడావుడిగా తిన్నా అది నీకు పడుద్ది, పడకపోద్ది. అవునా? కాబట్టి ఎవరైతే దానిని అర్థం చేసుకుంటూ ఉంటారో, ఆ ఆహారము వారికి సరిపోతుంది అని దానిని జాగ్రత్తగా తింటూ ఉంటారో, అది మాత్రమే వారికి జీర్ణము అవుతుందన్నమాట. అంటే వారు ఆ ఆహారానికి ఏమై ఉండాలంటే అలవాటు పడి ఉండాలి. అలవాటు లేని ఆహారం తింటే ఏమవుతుంది? గ్యాస్ ట్రబుల్ అనేది వచ్చేస్తుంది. కనుక ఎవరైతే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తూ ఆయన సన్నిధిలో ప్రార్థిస్తూ ఆయనతో సహవాసం చేస్తూ ఉంటారో వారికి మాత్రమే ఇది అర్థమవుతుంది అని మనము జ్ఞాపకము చేసుకోవాలి. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో మనము 3వ అధ్యాయము 9వ వచనములో చూస్తే, మేము దేవుని జతపని వారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. హల్లెలూయా. ఏమై ఉన్నారంట? మేము దేవుని జతపని వారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. ఇక్కడ దేవుని గృహము మరియు దేవుని వ్యవసాయముగా చెప్పబడుతున్నాం. పైన చెప్పినటువంటి రెఫరెన్సులు కలుపుకుంటే విశ్వాసులు దేవుని గృహము, ఈ గృహానికి విశ్వాసుల విశ్వాసమే ఒక రాళ్ళు అని చెప్పి, విశ్వాసులే సజీవమైనటువంటి రాళ్ళు, అందుకే సమాజముగా కూడుచు ఆత్మ సంబంధమైన గృహముగా మనము ప్రభువుతో ఉంటూ ఆయన గృహముగా కట్టబడుతూ ప్రతి దినము కూడా ఉండాలి. హల్లెలూయా. అర్థమవుతుందా? ఊరికే మనం దాన్ని చదివేసి ఇది ఎలా అంట అని చెప్పి అనుకుంటే అది అలాగూ నీవు కట్టపడటానికి ఇష్టపడవు అసలు. అంటే ప్రయాసపడాలి. ఒక గోడ నిర్మించబడాలంటే కొంత ప్రయాస ఉంటుంది దానికి. ప్రయాస పడుకోకుండా నాకు వచ్చు, నాకు అంతా తెలుసు, నేను బాగా కట్టేస్తాను, దీనికి మధ్యలో గ్యాప్ ఇవ్వవసరం లేదు అని చెప్పి ఒకవేళ ఎంత ఎత్తు గోడ ఒకే రోజు కట్టేస్తే వాడు ఎంత నేర్పరిగా కట్టినా ఎంత నేర్పరిగా ఉన్నా అదేమవుతుంది? కూలిపోతుంది. కాబట్టి ఎంత నేర్పరి అయినా కానీ ఎన్ని వరుసలు కట్టాలో అన్ని వరుసలే కడతాడు. ఆ తర్వాత మనం కట్టమన్నా తను కట్టడు, ఆపేస్తాడు అంతే. కాబట్టి నాకంతా తెలుసు అని చెప్పి మనము ఒకవేళ దేవుని సన్నిధిలో గబగబా ఒకవేళ చదివేసేసి నేను చదివేసాను, దీనిలో ఏముందో నాకు తెలుసు అంటే నీకు ఏమీ తెలియదని అర్థం. చాలామంది మనం చూస్తూ ఉంటాం, సంవత్సరంలో నేను బైబిల్ 2 సార్లు చదివేసాను అంటారు. కానీ బైబిల్లో ఉన్నటువంటి అర్థము ఏమాత్రం తెలీదు. మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే నువ్వు ఒక వారములోనో సంవత్సరంలోనో లేదంటే 4 సంవత్సరాల్లోనో లేదంటే ఒక నెలలోనో బైబిలు చదవటము ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు అయిపోయిందా లేదనేది నిన్ను ఎవరు అడగరు అసలు. దేవుడు చెప్పిన మాట నీకు అర్థమైందా లేదా, అర్థమైతే అలా నువ్వు జీవిస్తున్నావా లేదా, అదే క్వశ్చను. కాబట్టి నాకు అంతా తెలుసులే అని ఇక్కడ ఉన్నటువంటి బైబిల్లో ఉన్నటువంటి గొప్ప గొప్ప రాజులు కానీ ప్రవక్తలు కానీ యాజకులు కానీ ఎవరూ మాట్లాడట్లేదు. ఒకవేళ అలాగూ తెలుసు అని అన్నవారిని కూడా గద్దిస్తూ ఉంటున్నారు. ఎంతో వెలపెట్టి ఆ గ్రంథాన్ని చక్కగా కొనుక్కున్నాడు. దాని మీద ఎంత విశ్వాసం ఉంటే కొనుక్కుంటారు ఎవరైనా, అవునా? చాలా డబ్బులు ఖర్చు చేస్తూ ఉంటాం. నేను ఎప్పుడు చెప్తానే ఉంటా మీకు, బైబిల్ మాత్రం ఖర్చు చేయరు అసలు. బైబిల్ కొనుక్కోవటానికి ఖర్చు చేయటానికి గుర్తుండదు అసలు. జ్ఞాపకం చేసుకోండి, ఇప్పుడు కొత్త మోడల్ ఏదైనా ఒక చీర వచ్చినా ఒక డ్రెస్ వచ్చినా ఏదొచ్చినా చూసి ఇష్టపడుతూ ఉంటారు. దానిని ఎలాగైనా నేను కొనాలి.
ఒక కొత్త మోడలు ఏదైనా అలంకరించుకునే వస్తువు కనిపించినా దానిని తెచ్చి ఇంట్లో పెట్టుకోవాలి. మన దగ్గర డబ్బులు తక్కువ ఉన్నా సరే దానిని తీసుకొచ్చి మన ఇంటిని అలంకరించుకోవాలి. లేదంటే మన శరీరాన్ని ఆ వస్త్రాలు కొనుక్కుని అలంకరించుకోవాలి. లేదంటే ఈ ఆహారము ఇది చాలా టేస్ట్గా ఉంటుంది పలానా హోటల్లోకి వెళ్తే అని చెప్పి ఎవరైనా చెప్తే అక్కడికి వెళ్ళి అది తినటానికైనా ఇష్టపడితే అలా ప్రతి దానిలో మనము ఖర్చు చేస్తూ ఉంటాము. కానీ పరిశుద్ధ గ్రంథాన్ని కొనుగోలు చేయటానికి మాత్రము ఇష్టపడట్లేదు. దేవుని మందిరానికి వచ్చేటప్పుడు మనం ఎప్పుడు కూడా నువ్వు ఎక్కడికి వెళుతున్నావు అనేది ప్రజలకు తెలియాలి. అవునా? బైబిల్ని మనం మోసుకురావటానికి ఎక్కడ కూడా సిగ్గుపడేటువంటి పరిస్థితి మనకు రాకూడదు. కనుక ఆ భక్తుడు ఆ రాజు చక్కగా కొనుక్కున్నాడు, చాలా ఖర్చు పెట్టి. అప్పుడు చాలా రేట్ అంట. ఇప్పుడు ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఒకటే పుస్తకం బైబిలు కదా. కానీ అప్పుడు దానిలో ఉన్నటువంటి ఒక పుస్తకాన్ని మాత్రమే కొన్నాడు. బైబిల్లో ఉన్నటువంటి ఒక పుస్తకాన్ని మాత్రమే కొన్నాడు. ఇప్పుడు యాజకుడు వచ్చి అడుగుతుంటే నిజం ఒప్పుకున్నాడా లేదా? నిజం ఒప్పుకున్నాడు. ఎప్పుడు కూడా మనము నిజాన్ని ఒప్పుకోవాలి. నాకు తెలుసు అని చెప్పి మనం అనటానికి వీల్లేదు. తనేం చేస్తున్నాడంటే చదువుతున్నాడు. తనకు చదువచ్చు కాబట్టి చదివేశాడు. కానీ అర్థం కావట్లేదు. అర్థం కానప్పుడే నీవు కరెక్ట్గా జీవించలేవు. అర్థము కానప్పుడే దేవునికి లోబడలేవు. అర్థము కానప్పుడే దేవుని సొత్తును దేవుడు నాలో నివసించాలంటే ఒక పరిశుద్ధమైనటువంటి మందిరాన్ని నేను నాలో నిర్మించాలి అనేది నీకు తెలియదు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని వాక్యము శ్రేష్టమైనటువంటి మాటలు మనకు తెలియచేస్తూ ఉంటున్నాయి. హల్లెలూయా. కనుక ఈ పైన చెప్పిన ఈ రెఫరెన్స్లు కలుపుకుంటే ఈ రీతిగా మనము ఆలోచన చేయాలి అని. అందుకే సమాజముగా కూడుచు మనం ఎప్పుడు కూడా మానకుండా ఏం చేయాలంటే కూడుకొనుచు ఆత్మ సంబంధమైనటువంటి గృహముగా మనము ప్రభువుతో ఉంటూ. ఎవరితో ఉండాలండి? ప్రభువుతో ఉండాలి. ప్రభువుతో ఉంటూ ఆయన గృహముగా కట్టబడుతూ ఉండాలి మనమందరము కూడా. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు మన ప్రభు మనలో నివసించటానికి ఇష్టపడుతూ ఉంటారు. కనుక ఇక దేవుని వ్యవసాయము. ఇప్పుడు దాకా మనం చూసినట్లయితే కొన్ని విషయాలు తెలియజేసుకున్నాం. ఇప్పుడు మనం దేవుని యొక్క వ్యవసాయం అంటే ఆయన ద్రాక్షవల్లి, మనమేమై ఉన్నాము? తీగలమై ఉన్నాం కదా. దేవుని వ్యవసాయం అంటే ఆయన ద్రాక్షవల్లి, మనము తీగలమై ఉన్నాం. ఆయనతో అంటుగట్టబడి ఆయనలోనే మనము నాటబడి ఆయనతోనే మనం ఏం చేయాలి? ముందు ఫలించేదానికంటే ముందు ఏం చేయాలి? ఇప్పుడు మనం ఒక మొక్కను పెట్టుకున్నాం, దానిని ఒక పందిరేసి పందిరి మీద పాకునట్లుగా చేస్తాం కదా. ఒక మొక్కను మనం పెట్టాం, ద్రాక్ష తోట మన దేవుడై ఉన్నారు, అంటే ద్రాక్ష ఒల్లి మన దేవుడై ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మనము తీగలమై ఉన్నాం కనుక ఆయనతో అంటుగట్టుబడి ఆయనలోనే నాటబడి ఆయనలోనే మనము ఫలించాలి అంటే ముందు మనం ఏం చేయాలంటే ప్రాకుతూ ఉండాలి. ఎవరిలోనండి? దేవునిలో ప్రాకాలి. హల్లెలూయా. అదే కష్టమైనది. ఈ పాదు ఈ ఒక కాడొచ్చి పాకుతూ ఉన్నప్పుడు ఒక పురుగు వచ్చి నాకేయొచ్చు దాన్ని, అవునా? అది చక్కగా పచ్చగా ఉంటుంది. రేపు చూసేసరికి కొన్ని ఆకులు బెజ్జాలు పడిపోతూ ఉంటాయి. ఆ తర్వాత చూస్తే ఒక్కొక్కటి ఏమవుతుంది? ఆకులన్నీ నాకేస్తూ ఉంటుంది. కాబట్టి ప్రాకేటప్పుడు అది కష్టముతో కూడినటువంటిది. జాగ్రత్తగా పాకాలి. హల్లెలూయా. ఒకవేళ పిచ్చి కాడ వచ్చి దానిని చుట్టు వేయవచ్చు. ప్రాకేటప్పుడు మంచి కాడను పిచ్చి కాడ వచ్చి ఏం చేస్తుంది? చుట్టు వేస్తూ ఉంటుంది. అలాంటి పరిస్థితులలో దానిని తప్పించుకుంటూ మనం ఏం చేయాలి? ప్రాకుతూ ఉంటే అప్పుడు ఫలింపబడతాం. హల్లెలూయా. ఇదేమీ లేకుండా నేను ఆయనతో నాటబడ్డాను, కట్టబడ్డాను, ఇక ఫలిస్తాను అంటే ఎన్నటికీ నీలో ఫలభరితమైన జీవితం
ఉండదు, దేవునికి కనిపించదు కూడా. అది నీవు అనుకుంటావు అంతే. నేను దేవునితో ఉన్నాను, దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు, నేను అంటుగడ్డపడ్డాను కాబట్టి నేను ఫలిస్తున్నాను అని నీవు అనుకుంటావు. ఆ తీగ పాకకుండా ఎక్కడ కూడా ఫలాలనిచ్చినటువంటి ఆ జాబితా మీ ఇళ్ళలో ఎక్కడన్నా కనిపించిందా? ఏ చెట్టుకి కూడా కనిపించదు. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరు కూడా ఆయనతోనే నాటబడాలి, కట్టబడాలి. ఆయనలోనే మనము ప్రాకే వారముగా ఉండాలి, ఆయనతోనే ఎదగాలి. ఇప్పుడు హల్లెలూయా. ఏం చేయాలి? ప్రాకిన తర్వాత ఆయనతోనే మనము ఎదిగే వారముగా ఉండాలి. ఆ రీతిగా వాక్యం అని ఎదగటానికి చెట్టుకి ఏం కావాలి? నీరు కావాలి. అది ఎండిపోకుండా దానికి కొమ్మలు రావాలి, రెమ్మలు రావాలి, లేదంటే ఒక కాడ రావాలి, పాకాలి. అది చక్కగా పచ్చగా తేజస్సుగా ఉండాలి అంటే దాని ఆహారం ఏమై ఉన్నది? నీరై ఉన్నది. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనకు కావలసినటువంటిది ఏంటంటే వాక్యం అనే నీరు. అవునా? వాక్యం అనే నీరు కావాలి. ఈ నీరు లేకుండా, నీలో వాక్యము లేకుండా నీవు ప్రాకటానికి ఎక్కడ కూడా నీకు అర్హత ఉండదు. శరీరంగా ఎదగొచ్చు, మనం శరీరంగా హైట్ ఎదగొచ్చు, వెయిట్ రావచ్చు, అంతేకాని దేవునిలో ఎదిగి ప్రాకే జీవితం మనకు రాదు. దేవుని యొక్క వాక్యం అనేటువంటి నీరు నీలోనికి తీసుకుంటే అప్పుడు నీవు ఫలములు ఫలిస్తూ ఉంటావు. హల్లెలూయా. ఆ వాక్యం అనే నీరు తీసుకోవాలి. నీరు తీసుకుని ఊరికే నేను నీరు తీసుకున్నాను కదా, నేను బాగున్నాను కదా అని చూసి మురుసుకోవటం కాదు. అది కూడా దేవుడు పరిశీలించాడు, దేవుడు చూశారు. అవునా? చూసినప్పుడు పచ్చగా ఉంది, దూరంగా ఉండి చూశారు, ఆకులు బాగా ఉన్నాయి చెట్టు నిండా ఆకులు ఎప్పుడు ఉంటాయి? దానికి మంచి పోషణ ఉంటే ఏం చేస్తుంది? అది పచ్చగా ఉంటుంది, ఆకులతో ఉంటుంది. కాబట్టి ఇప్పుడు అన్నీ తీసుకుంటుంది అన్నమాట. బాగా చెప్పేయన్నీ వాక్యము అంటే వారం వారం మానకుండా రావటం, వాక్యం వినటం, ప్రార్థన చేయటం, పాటలు పాడటం అన్నీ తీసుకుని కానీ ఏం చేయట్లేదు అంటే ఫలాలు ఇవ్వట్లేదు. అది మంచిదేనా? కాదు. చూశాడు ఆయన వచ్చి, ఎక్కడ చూసినా కానీ ఎక్కడన్నా ఏ ఆకుల చాటునైనా ఒక్క ఫలమన్నా లేకుండా పోతుందా అని చెప్పి పరిశీలిస్తే ఒక్క ఫలము కూడా లేదంట ఆయన ఆకలి తీర్చుకోవటానికి. కాబట్టి ఇప్పుడు సర్లే ఇది ఫలిస్తుందిలే అనుకున్నారా, వెంటనే శపించాడు. అది కన్నులారా చూసినటువంటి శిష్యులు భయపడ్డారు. కానీ ఈరోజు ఎవరు కూడా భయపడట్లేదు. ఆ రోజు వారు భయపడ్డారు. ఆయన శపించి వెళ్ళిపోయారు. తిరిగి మరునాడు వస్తున్నప్పుడంట ఆ మార్గంలో చూశారంట. చూస్తే అది ఎండిపోయిందంట. ఆ రోజు ఎలా ఉంది? పచ్చగా ఉంది, చెట్టు నిండా ఆకులున్నాయి, చాలా అది బలంగా ఉంది. మరునాడు ఉదయం వచ్చేసరికి అది ఎలా కనిపిస్తుంది వీళ్ళకి? చాలా భయపడ్డారు. కానీ ఈరోజు మనుషులు భయపడట్లేదు. దేవుని యందు భయము లేనటువంటి భక్తి చేస్తూ ఉంటున్నారు. అది దేవునికి ఇష్టమైనది కాదు. కాబట్టి వాక్యం అనే నీరు తీసుకోవాలి, అప్పుడు ఫలములు ఫలించాలి, అప్పుడు ఆత్మల పంట పండించాలి. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా ఆయన తోటలో పని చేయాలి. అవునా? ఆయన తోటలో ఏం చేయాలి? పని చేయాలి. నేను ఫలించానంటే కుదరదు. మనం ఫలించాలి. తిరిగి మరలా మనం ఏం చేయాలన్నమాట? ఆత్మల పంట పండించాలి. ఆయన తోటలో మనము పని చేయాలి. చేశాక ఘనత ఆశించకుండా మేము నిష్ఫలమైన పనివారము, మేము చేయవలసినదే మేము చేశాము అని చెప్పాలి. అదే భక్తుడు చెప్తున్నాడు, పౌలు భక్తుడు చాలా చేశాడు. ఎన్నో దేవుని యొక్క పని విషయములో నిందలు, అవమానములు, దెబ్బలు ఎన్నో మారులు ఆయనకు ఎదురైనప్పటికీ కూడా సహించుకుంటూ దేవుని పనిలో ఇంకా నేను తక్కువ చేశాను అనుకుంటూ తన్ను తాను తగ్గించుకుంటూ చేస్తున్నాడు. కానీ
ఎక్కడ కూడా ఘనత అనేది ఆయన కోరుకోలేదు. ఎక్కడ కూడా ఆయన హెచ్చించుకున్నట్లుగా మనము చూడలేదు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, వ్యవసాయదారుడు సంతోషించి మనలను దీవించినప్పుడు మనము 60 100 ఫలిస్తాం. ఎప్పుడండి? పని చేసిన తరువాత ఫలించి పంటను పండించి ఏం చేయాలి? ఆ తోటలో పని చేసిన తర్వాత ఘనత అనేది నీవు ఆశించకుండా నిష్ఫలమైనటువంటి వారమయ్యా, అంటే మేము పండించాం కాబట్టి అర్హులమి అనటానికి వీల్లేదు. ఆయన సెలవు లేకుండా నీకు ఒక ఫలము కూడా రాదు. మనం కష్టపడి ఒకవేళ త్రవ్వి రాళ్ళు ఏరి చక్కగా దానికి చేయవలసినటువంటి పనంతా చేసి దానికి వేయవలసినటువంటి ఎరువులన్నీ వేసినా కానీ దేవుని సెలవు లేకుండా ఒక్క ఫలము కూడా రాదు. చాలామంది నా వల్లే పలానా వారు రక్షించబడ్డారు అంటారు. కానీ దేవుని మాట చెప్తుంది కదా, దేవుని వాక్యం చెప్తుంది కదా, దేవుడు సెలవు లేకుండా ఏదీ జరగదు. ఆయన ఆకర్షించుకుంటేనే ఎవరైనా ఆయన యొద్దకు వస్తారు. అంతేకాని మనం ఎంత బ్రతిమలాడినా, ఎన్ని మాటలు చెప్పినా, ఎన్ని వారికి ఒకవేళ ఎదురు ఏదైనా ఇచ్చినా, ఏదన్నా చేసినా కానీ వారు దేవునితో సహవాసము చేయలేరు. హల్లెలూయా. కాబట్టి మనం ఏమై ఉన్నాము? నిష్ఫలమైనటువంటి పనివారమై ఉన్నాము. అంటే జీతమును ఆశించటానికి వీలు లేదు, జీతాన్ని ఆశించటానికి వీల్లేదు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు మాకు అప్పగించినటువంటి, అంటే మేము చేయవలసినదే మేము చేసాం. అంటే మనకు దేవుడు ఒక బాధ్యతను అప్పగించినప్పుడు అంతవరకే మనం చేస్తాం. అంటే ఆ పని చేసినప్పుడు ప్రభువా నేను చేయవలసిందే చేశాను కానీ నేను ఘనత నొందేంటో దానిని కాదు, నిష్ఫలమైనటువంటి వారమయ్యా అని చెప్పి మనం ఎప్పుడైతే దేవుని ఎదుట ఆయన కృప కొరకు ఎదురు చూస్తూ ఉంటామో, దేవుడు అప్పగించిన దానిని చేసి అప్పుడు వ్యవసాయదారుడు సంతోషించి మనలను ఏం చేస్తాడు అంటే దీవిస్తూ ఉంటాడు. హల్లెలూయా. దీవించినప్పుడు మనము ఇప్పుడు ఎలా ఉంటామండి? ఆయన దీవించే దీవెనలు ఊరికే నోటి మాటలేనా? కాదు. ఎలాగూ ఉంటామంటే 60 100 మనము ఫలించే వారముగా ఉంటాము. హల్లెలూయా. అలాంటి ఫలభరితమైన జీవితము దేవుడు నీకు అనుగ్రహిస్తారు. అంటే దేవుని ఉద్దేశం చొప్పున, ఆయన చిత్తము చొప్పున మనం జీవించి ఆయన కృప కొరకు మనము ఎదురు చూసే వారముగా ఉండాలి. హల్లెలూయా. కాబట్టి అక్కడ 16వ వచనంలో మనం చూస్తే, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా అన్నారు. 17లో ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయను. అంటే దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. ఇక్కడ దేవుని బిడ్డలు దేవాలయముగా కట్టబడ్డారు. దేవుని బిడ్డలు ఎలా కట్టబడుచున్నారు? దేవాలయముగా కట్టబడ్డారు. కాబట్టి వీరిప్పుడు ఆత్మతోనూ సత్యముతోనూ దేవుణ్ణి ఏం చేయాలి? ఆరాధించాలి. ఎలా ఆరాధించాలి? ఆత్మతోనూ సత్యముతోనూ దేవుణ్ణి ఆరాధించాలి తప్ప అపవిత్రమైనది ఏది కూడా వారిలో ఉండటానికి వీలు లేదు. ఎందుకంటే దేవుడు ఆయన బిడ్డల్ని ఒక దేవాలయముగా కట్టి ఉన్నారు. అందుకే ఆ వచనాలలో ఆ మాటలు తెలియచేస్తూ ఉంటున్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, సంబంధమైనటువంటి మాటలు, ఆత్మ సంబంధమైనటువంటి పాటలు మాత్రమే మనలో ఉండాలి. అవునా? దేవుని ఆలయంలో అయ్యే కదా ఉండాల్సింది. అవి లేకోకుండా వేరే చేస్తుంటే దేవుడు చూస్తూ ఊరుకున్నాడా? ఊరుకోలేదు. ఆయన ఏం చేశాడు? కొరడాలతో కొట్టి ఆయన కోపము వచ్చి వారిని బయటికి ఏం చేశాడు? వారి బల్లలను త్రోసివేసి వారిని అందరినీ కూడా బయటికి త్రోసివేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కనుక ఆత్మ సంబంధమైనటువంటి జీవితము కలిగి మనం ఏం చేయాలి? ఇప్పుడు
జీవిస్తూ ఉండాలి. అప్పుడే దేవుడు మనలను బట్టి ఆయన సంతోషిస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో మొదటి అధ్యాయములో మనం చూస్తే, ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 23వ వచనములో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆ సంఘము ఆయన శరీరము, సమస్తమును పూర్తిగా నింపుచున్నవాని సంపూర్ణతయై ఉన్నది. ఈ సంఘమునకు శిరస్సు క్రీస్తు. కాబట్టి క్రీస్తుకు లోబడి ఆయన వాక్యం ప్రకారము జీవించవలసిన అవసరము మనలో ఉంది. అంతేకాకుండా ఆయన పరిశుద్ధుడు గనుక పరిశుద్ధమైన జీవితము జీవిస్తూ పాపమునకు దూరముగా ఉండవలసినటువంటి అవసరము మనకు ఉంది అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ సంఘం ఏమై ఉన్నది? ఆయన శరీరమై ఉన్నది. సమస్తమును పూర్తిగా నింపుచున్నవాని సంపూర్ణత అయి ఉన్నది. ఆయన సమస్తాన్ని పూర్తిగా నింపుచున్నాడు. కాబట్టి అది ఎలా వచ్చిందంటే సంపూర్ణతలోనికి వచ్చిందనమాట. కాబట్టి ఈ సంపూర్ణతలోనికి వచ్చినటువంటి ఈ సంఘమునకు శిరస్సు ఎవరై ఉన్నారు? క్రీస్తై ఉన్నారు. హల్లెలూయా. శిరస్సు క్రీస్తై ఉన్నారు. కాబట్టి క్రీస్తుకి ఇప్పుడు మనం ఏమవ్వాలి? లోబడాలి. అవునా? ఇప్పుడు భర్త శిరస్సు అయి ఉన్నాడు కనుక భార్య ఏం చేయాలండి? కాబట్టి ఇప్పుడు నేను కిరీటముగా ఉన్నాను కదా, నేను నీకు లోబడటం ఏంటి అంటానికి వీల్లేదు. సంఘమునకు శిరస్సు ఎవరై ఉన్నారు? క్రీస్తు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? క్రీస్తుకి లోబడి ఉండాలి. ఆయన వాక్యము ప్రకారము జీవించవలసిన అవసరం మనకు ఉంది. అంటే ఆయన ఎలా నడవమంటే అలా నడవాలి, ఎలా జీవించమంటే అలా జీవించాలి. కాబట్టి ఆయన మాట చొప్పున, ఆయన వాక్య ప్రకారముగా మనం ఈ లోకములో జీవించాలి, కానీ మన ఇష్టానుసారంగా జీవించటానికి వీల్లేదు. ఎందుకు అంటే ఆయన పరిశుద్ధుడు. కాబట్టి ఆయన మనతో ఉన్నారు కనుక, మనలో ఉంటున్నారు కాబట్టి ఇప్పుడు మనము కూడా ఎలా ఉండాలంటే పరిశుద్ధమైన జీవితమును జీవించాలి. అలా జీవించాలంటే పాపమునకు దూరముగా ఉండవలసిన అవసరం మనకుందని మనం మర్చిపోవటానికి వీల్లేదు. సంఘమనే స్త్రీ పరిశుద్ధ యెరూషలేమును ప్రియురాలు. సంఘం అనేటువంటి స్త్రీ పరిశుద్ధ యెరూషలేమును ప్రియురాలు. క్రీస్తు ప్రభు విషయంలో ఆయన విశ్రాంతి తీసుకునే ప్రదేశాలనే ఆయనకు తనకు ఉండేటువంటి ప్రదేశాలుగా వర్ణించటం అనేది జరిగిందనమాట. కాబట్టి క్రీస్తు ప్రభువుని ప్రియునుగా సంబోధించుచు నీవు సుందరుడువు, ఇంకేమంటున్నారు అక్కడ? మనోహరుడవు. అంటే మారు మనస్సును, అంటే మనం జ్ఞాపకం చేసుకుంటే నీవు సుందరుడవు, మనోహరుడవు అంటే మనస్సును ఉత్సాహముతో నింపుచున్నాడు అని అన్నమాట. మనస్సును ఉత్సాహముతో నింపుచున్నవాడని మనము చెప్పుచూ ఉంటుంది ఇక్కడ వాక్యము. కాబట్టి ఆయన రూపము విశ్వాసకి ఎలా ఉండాలంటే ఆకర్షణీయముగా ఉండాలి. ఆయన రూపం ఎలా ఉండాలి? ఆకర్షణీయముగా ఉంటుంది దేవుని పిల్లలకు. అలాగూ ఉండాలన్నమాట. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, తాను ఏ ప్రక్క నుండి చూసినా కానీ తన వైపే చూస్తున్నట్లుగా ఉంటుంది. అవునా? ఎవరికి ఉంటుంది? ప్రేమికులకు ఉంటుందా లేదా? ఎటు చూసినా కానీ, ఏ ప్రక్క నుంచి చూసినా నా వైపే చూస్తున్నాడు అని ప్రియురాలు అనుకుంటుంది కదా. అలాగే మనము కూడా మన ప్రియుడైన ప్రభువైన యేసుక్రీస్తు మన వైపే చూస్తున్నారని చెప్పి మనం ఏం చేయాలి? ఆయన రూపమును మనకు ఒక ఆకర్షణీయముగా తీసుకుని ఆయన నా వైపే చూస్తున్నారు అని చెప్పి అలాగూ ఆయనను గూర్చినటువంటి ఆలోచన కలిగి ఈ విశ్వాసి హృదయంలో ఎప్పుడు కూడా ఏం చేయాలంటే నూతనమైన ఉత్సాహాన్ని నింపుకుంటూ ఉండాలి. అలా ఉన్నప్పుడు మనం లోకం వైపు చూడలేం. అంటారు చాలామంది, అసలు ఏం బాగున్నాడు అని అంటారు. కానీ వాళ్ళకి ఎలా ఉన్నారు? అందంగా కనిపిస్తున్నారు. కాబట్టి మన దేవుని యొక్క రూపము మనకు ఎలా ఉండాలన్నమాట? ఎప్పుడు కూడా నూతనమైన ఉత్సాహాన్ని కలిగించే రీతిగా ఆయనను మనలో వర్ణించుకుంటూ ఉండాలన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా.
కాబట్టి ఈ విధముగా ప్రియురాలైన సంఘము క్రీస్తు ప్రభువుని సంబోధిస్తూ అక్కడ అంటుందన్నమాట, మన శయన స్థానము పచ్చని చోటు అని చెప్తుంది. ఏమంటుందన్నమాట? మన శయన స్థానము. అలాగే క్రీస్తు ప్రభువు ఈ లోకములో సాధారణ పరిస్థితులలో జీవించిన ఆయన రాజులకు రాజు కనుక ఇంకొక కోణములో ఆయన విశ్రాంతి స్థానములు దేవదారు మ్రానులను దూలములుగా నిర్మించిన మందిరములు, సరళ మ్రానులతో నిర్మించిన నివాసాలు. హల్లెలూయా. కాబట్టి క్రీస్తు ప్రభువుకు యెరూషలేము ఆలయము ఆయన విశ్రాంతి స్థానమే. హల్లెలూయా. అవునా? ఈనాడు మనము నిర్మించుకున్న సంఘములు ఆయనకు విశ్రాంతి స్థలములే కదా. అవునా? ఆనాడు ఆయన నిర్మించుకున్న యెరూషలేము ఆయనకు విశ్రాంతి స్థలము కదా. కాబట్టి ఈరోజు మనము నిర్మించుకున్నటువంటి సంఘములు ఆయనకు విశ్రాంతి స్థానము. కాబట్టి ఈనాడు మనము నిర్మించుకున్నటువంటి సంఘములు ఆయనకు విశ్రాంతి స్థలములై ఉన్నవి కనుక ఈ సంఘములో ప్రభువు శరీరముగా పిలువబడేటువంటి రొట్టెను వారు ఆలయములు ఏం చేస్తారు? మందసం అను పేరుతో భద్రపరుస్తూ ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆనాడు మందసమును ఎలాగూ భద్రపరిచి ఉంచారో, దానిని పవిత్రంగా పరిశుద్ధంగా ఎలా చూశారో, ఈరోజు మనము దేవుని యొక్క అంటే శరీరాన్ని పోల్చినటువంటి రొట్టెను మనం ఏం చేస్తున్నాం అన్నమాట? ఆ రీతిగా పోల్చి జాగ్రత్తగా దానిని భద్రపరుస్తూ ఉంటున్నాం. దీనికి ప్రత్యేకముగా ఒక స్థానం అనేది ఇస్తాం. అవునా? ఎలా పడితే అలాగూ దానిని మనం తీసుకుంటామా? తీసుకోము. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రభువే అందులో ఉన్నట్లుగా మనము భావించాలి. ఎందుకని అంటే, ఇది నా శరీరము, మీరు దీనిని భుజించండి, నేను వచ్చు పర్యంతము వరకు కూడా దీనిలో పాలుపంపులు పొందండి, దేవుడు సెలవిచ్చారు. కాబట్టి ఇప్పుడు మనము అది రొట్టె అని మనం అనమన్నమాట. క్రీస్తు ప్రభువే అందులో ఉన్నారు. అలా ఎవరైతే భావించి దానిని తీసుకుంటారో, వారు ఎవరైతే దానిని అలాగూ భావిస్తూ ఉంటారో అప్పుడు జాగ్రత్తగా ఉండగలుగుతారు. ఎవరైతే అట్లా భయపడుతూ ఉంటారో అప్పుడే వారు జాగ్రత్తగా పరిశుద్ధంగా ఉండగలుగుతారు. భయపడనప్పుడు పరిశుద్ధత ఉంటుందా? భయపడనప్పుడు జాగ్రత్తగా ఉండగలుగుతారా? ఏమైందిలే అన్నట్లుగా ఉంటారు. నెల నెల ఇచ్చేది కదా అని చెప్పి ఏం చేస్తారు? తలస్నానం చేసి మంచి బట్టలు వేసుకుని వచ్చి తీసుకోవటమేగా అనుకుంటారు. జాగ్రత్త. అలా మనం చేయటానికి వీల్లేదు. ఆయన మనలో నివసించటానికి మనము నిర్మించేది పరిశుద్ధమై ఉండాలి. మనం తీసుకునే రొట్టె అది రొట్టె కాదు, అది ప్రభువు యొక్క దేహము అని చెప్పి మనం ఏం చేయాలి? భావించే వారముగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడే మనము ఏం చేస్తామంటే, ఆయన తన శరీరము రొట్టె రూపముగా అక్కడ విశ్రాంతిలో ఉన్నట్లే కదా అని చెప్పి మనం ఆలోచన చేస్తూ ఉంటాం. ఇలాంటి అద్భుతమైనటువంటి కట్టడములు ఆయన నివాసములని సొలొమోను ఇక్కడ రాయటం అనేది జరిగింది. ఎంత చరిత్ర అన్నమాట, స్టోరీ. హల్లెలూయా. అంటే పచ్చని చోట, బహిరంగ ప్రదేశాలలో విశ్రాంతి స్థలములుగా మొదలైన క్రీస్తు ప్రభు సంఘము యొక్క విశ్రాంతి స్థలములు. హల్లెలూయా. అంటే క్రమేణా వృద్ధి చెంది ఏం చేయాలి? అత్యంత విలువైన స్థలాలుగా, అంటే నివాస స్థలాలుగా మారునని చెప్పి ఇందులో చెప్పటం అనేది జరిగింది. అలాగూ నీవు ఏం చేయాలి? ఇప్పుడు ఎప్పుడు కూడా వృద్ధి చెందుతూ ఉండాలి. దేవునిలో ఎలా ఉండాలి? వృద్ధి చెందే ఒక గృహముగా ఉండాలి కానీ, ఒక స్థలముగా ఉండాలి కానీ, మనము ఒకవేళ చాలామంది స్థలాలు కొంటూ ఉంటారు, అది రేటు వస్తుంది తర్వాత అని చెప్పి. అవునా? తర్వాత ఏమొస్తుందని? ఎక్కువ రేటు వస్తుందని. అలాగే మనం కూడా ఏం చేయాలంటే వృద్ధి చెందుతూ ఉండాలి. అప్పుడు కొన్నప్పుడు 10 రూపాయలే కదా, 10 సంవత్సరాలకు కూడా 10 రూపాయలు అంటే దానివల్ల ఉపయోగం ఏముందండి? లేదు కదా. ఏం చేయాలి? ఎప్పటికప్పటికే నీ జీవితంలో వృద్ధి చెందుతూ దేవునితో అంటుగట్టుబడి ఫలిస్తూ ఉండే జీవితాన్ని నీవు కోరుకుంటూ ఉండాలి. అదే దేవునికి ఇష్టమైన జీవితము. దేవుడి చిన్న వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించినట్లయితే
ప్రార్థన చేసుకుందాం. ఎవరు మౌనముగా ఉండకుండా ప్రతి ఒక్కరూ విన్న వాక్యమును బట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. ప్రభువు మనతో మాట్లాడినప్పుడు ఆయనకు మన జీవితాన్ని తెలియచేయాలి. మనం కూడా ఆయనతో మాట్లాడి తెలియచేయాలి. నాతో మీరు మాట్లాడారు ప్రభువా, కాబట్టి నా జీవితమును మార్చే దేవుడు నీవై ఉన్నావు కనుక నేను బహుగా ఫలించటం మీకు ఇష్టమై ఉన్నది కనుక తండ్రి, మీ కృపలో నన్ను జ్ఞాపకం చేసుకుని నాకు వృద్ధిని కలుగు చెయ్యయ్యా. నా జీవితంలో నాయనా మీ ఎదుట ఎప్పుడూ కూడా నా ప్రభువా మీకు లోబడే జీవితముగా ఉంచబడాలి. మీ శరీరాన్ని మీ రక్తాన్ని తిని త్రాగేటప్పుడు మమ్ములను మేము పరిశీలించుకోవాలి. ఆ యోగ్యత నాలో ఉందో లేదో నేను పరీక్షించుకోవాలయ్యా. ఆ జీవితము నాకు దయచే ప్రభువా. ఆ రొట్టెలో మీరున్నారని, ఆ రక్తములో మా కొరకు కార్చబడినటువంటి రక్తం ఉందని గ్రహించి భయభక్తులతోనైనా తీసుకోవటానికి సహాయము దయచే ప్రభువా అని మనం ప్రార్థన చేసుకుందాం. ఒకవేళ తీసుకోకపోతే ఏమన్నా అనుకుంటారేమో. అది కాదు, మనకు మనుషులకు భయపడటం కాదు, దేవునికి భయపడాలి మనం. ఎందుకంటే ఆయన చూస్తున్న దేవుడు. ఆయనతో మనము మాట్లాడి మనలను మనం సరి చేసుకోవాలి. ప్రేమ కలిగిన తండ్రి, కృపగలిగిన మా దేవ, మా రక్షకుడా, మీ పరిశుద్ధమైన నామమునకు లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు, వందనాలయ్యా. ఈ రాత్రికాల సమయంలో మాతో మీరు మాట్లాడిన వాక్యమును బట్టి మీకు వందనాలు. విత్తబడిన ప్రతి విత్తనము బిడ్డల హృదయాలలో నూరంతలుగా ఫలింపబడటానికి మీ సహాయము దయచేయండి. విన్న వాక్యాన్ని నైనా విడిచిపెట్టక హృదయంలో భద్రపరుచుకుని తిరిగి నెమర వేసుకునేటువంటి జీవితములు మీరు అనుగ్రహించండి. దయగలిగిన దేవా, ఈ రాత్రి నాయనా వచ్చిన బిడ్డలను బట్టి మీకు వందనాలు. రాలేని బిడ్డలకి మరొక అవకాశమును మీరు దయచేయండి ప్రభువా. అంతేకాదు నా తండ్రి, ఈ రాత్రికాల సమయంలో నా ప్రభువా, అయ్యా ఇదిగోనైనా బిడ్డలనైనా ఏ విషయంలో మీ సన్నిధిలో ప్రార్థించుకొనుచున్నారో మీకు తెలుసు నాయన. ప్రతి ప్రార్థన మీరు ఆలకించి అంగీకరించి తిరిగి ప్రతిఫలాలు దయచేయండి. సంఘమును దీవించండి, ఆశీర్వదించండి. అలాగే నాయన బలహీనులను బలపరచండి, వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి. దయగలిగిన దేవ, రక్షణ లేని వారికి మీ రక్షణ భాగ్యమును దయచేయండి. రక్షించబడిన బిడ్డలు మీ అందు భయభక్తులు కలిగి మీతో అంటుకట్టుబడి ఫలించినట్లుగా అయా మీ సహాయమును దయచేయండి తండ్రి. మీకు వందనాలు. ఈ రాత్రికాల సమయంలో తిరిగి గృహాలకు వెళ్ళుచుండగా క్షేమముగా తీసుకుని వెళ్ళమని, మీరే మహిమ ఘనత ప్రభావములు పొందమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుని పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. మన